ముందుగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో 18 జూలై 2026 ఆదివారం నుంచి ఆదివారం వరకు, 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ద్వితీయ కుజుడు, తృతీయ బుధుడు, అర్ధాష్టమంలో రవిగురుల యొక్క సంచారం, పంచమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం, లాభస్థిత రాహు ద్వాదశంలో శనేశ్వరుడి యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి సూర్యుడి యొక్క మార్పు తృతీయం నుంచి చతుర్థంలోకి రవి మార్పు జరగటం ఈ వారంలో కొంత మేషరాశి వారికి అన్నింటా యోగ్యమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్య రీత్యా అంటే మీరు ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటువంటి వారు కొంత మానసికమైనటువంటి ధైర్యంతో ఏ పనినైనా సులువుగా ప్రారంభం చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే కాస్త ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోగలగాలి. చేసుకుంటే కుజ యొక్క సంచారం అంటే కుజుడు ద్వితీయ సంచారం వల్ల ఖర్చు స్థానం అనేది కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో అన్ని పనులు చక్కగానే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒత్తిడి భారం కాస్త పెరుగుతూ ఉంటుంది. ఇక ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి ప్రయత్నంలో 1కి 2 సార్లు తిరగటం, శ్రమ, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం ఈ వారం ప్రారంభం నుంచి కూడా ప్రయత్నపూర్వకంగా శ్రమతో కూడుకున్న కాస్త ఫలితాలు ఉన్నప్పటికీ వారాంతంలో అన్నింటా విజయాలు చేకూర్చుకుంటారు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అర్ధాష్టమ గురు సంచారం వల్ల మీ ప్రయత్న లోపం లేకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. మిత్రుల నుంచి, మధ్యవర్తి నుంచి సహాయ సహకారాలు కొంతవరకు అందేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం మీకు తొలగిపోయేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అత్యధికంగా పెట్టేటువంటి వారు ఈ వారం కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే మాసంలో కూడా ఇప్పుడు ఈ అమావాస్య నుంచి ఆషాఢ మాసం ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి ఇటు ఏలినాటి శని ప్రభావం, ద్వితీయంలో కుజ సంచారం, అర్ధాష్టమంలో రవిగురుల యొక్క ప్రభావంతో కొంత పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లతో చేసే వ్యాపారం, లిటిగేషన్, లీగల్ ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా మేషరాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చాలా చాకచక్యంగా విజయాలు సాధించుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అయితే మనోధైర్యాన్ని పెంచుకోండి. జీవితంలో ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో విజయాలు సాధించుకోవచ్చు. అంటే ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచి విజయాలు చేకూర్చునే ప్రయత్నం అనేది మీరు ఏదైతే చేస్తారో దాంట్లో మీరు సఫలీకృతం అవుతారు. ఇంకా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో ఈ వారంలో మేషరాశి వారికి అన్నింటా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారవేత్తలకు సానుకూలంగా, ప్రోత్సాహకరంగానే ఉంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి లాభస్థిత రాహు సంచారం వల్ల అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం, అడ్జస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక మేషరాశి వారు ముఖ్యంగా సినీ, కళారంగాల వారికి, చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశివారు శ్రీ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, సూర్యుడి యొక్క నామాన్ని ఆదివారం రోజు స్మరణ చేయండి. ఆదివారం రోజు నిష్టగా ఉంటూ సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇబ్బంది పడుతున్నటువంటి
హెల్త్ పరమైనటువంటి ఈ సమస్యల రీత్యా త్వరగా కోలుకొని మీకు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారి ఈ వారంలో ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. మీకు అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా మేషరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.